చూడండి ఫ్రెండ్స్, ఇది జీడి పండు. మా ఫ్రెండ్స్ అందరూ ఆడ జీడి పండు తెంపడానికి వెళ్ళినారు. ఇది బాగా పండైంది జీడి పండు యొక్క చెట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇది అడవిలో ఉంది. అడవిలో ఆ చెట్టు అది జీడి చెట్టు. మీకు చూపెడతా చూడండి చెట్టు ఎలాగైతే ఉంటదో. ఇది చెట్టు, ఇది జీడి జీడి పండు చెట్టు ఇది. ఓహో, ఆకులు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి ఆకులు. చూడండి గైస్, బాగా పండైంది. ఇది సంక్రాంతి టైంలో పండు అవుతుంది, రుచిగా తింటారు. పూజ చేస్తారా దీన్ని? పూజ చేస్తారా? దీన్ని చాలా జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే దీని ఇది విత్తనం ఉంటది అంట. ఇది ఫేస్ కి గాని మన పెదాలకు గాని అంటుకున్నదంటే పుండ్లు పుండ్లు అయితే దీని విత్తనం నుంచి వేరు చేసి కూడా తినొచ్చు. కానీ మనం ఇప్పుడు ఇట్లా పండైంది కాబట్టి దాని మీదనే తింటున్నాం. నాకు తెలుసు ఎట్లా తినాలో కాబట్టి నేను తింటున్నా దీన్ని. ఇట్లా వేరు చేసి తినాలి, చాలా జాగ్రత్త తినాలి. పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి, తర్వాత పండు అయినాక ఇట్లా అయితే ఇది సంక్రాంతి పూటలో బాగా ఎండ. ఫస్ట్ దీన్ని తెంపాలి చెట్టు నుంచి. తెంపినాక దీన్ని వేరు చేసేయాలి, విత్తనం వేరు అయిన పండు వేరు చేసి ఎండకు ఒక 1 డే కాల్చాలి. కాల్చి కూడా తినొచ్చు. ఇట్లా ఎండలో దీని లోపటి నుంచి పండు ఉంది అనుకో, దీన్ని వేరు చేసినాక దీన్ని ఇట్లా వేరు చేసి దీని లోపటికి కట్టెలు గుచ్చాలి వరుసగా. దీని లోపటికి ఇక్కడ నుంచి కట్టెలు గుచ్చినాక దీన్ని ఎండలో పెడితే ఒక 1-2 days బాగా ఎండలో పెడితే అది బాగా నల్లగా అయిపోతాయి. పూరా నల్లగా అయినప్పుడు అప్పుడు దాన్ని మంచిగా తినవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో దీన్ని పచ్చిగా తినవద్దు, ఎందుకంటే దీని లోపల కొన్ని చాలా ప్రమాదకరం ఏంటది విత్తనం ఉంటది. దీని లోపల ద్రవ రూపంలో ఉంటది, అది లిక్విడ్ లాగా పనిచేస్తుంది. ఇది పల్లెటూరులో బాగా ఎక్కువగా దొరుకుతాయి. ఎక్కువగా సంక్రాంతి పూటలోనే బాగా దీన్ని చెట్టు నుంచి తెంపుకొని తింటారు. మాకేమో సంక్రాంతి ముందే దొరికినాయి కాబట్టి మేము తింటున్నాం. ఒక 2-3 చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ బాగా. మాకైతే ఒకటే చెట్టు పైన బాగా దొరికినాయి. జీడి చెట్టు పైన ఎప్పుడు పండ్లు అవుతాయి అంటే యాక్చువల్గా అది సంక్రాంతి పండుగ వచ్చే ముందే, అది నెల ముందే అది అయితే చెట్టు పైన. వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని చెట్టు నుంచి వేరు చేసుకుని, మీరు ముందైతే చెప్పినా కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా చెట్టు నుంచి వేరు చేసుకోవాలి ఆ పండుని. తర్వాత దాన్ని వేరు చేసినాక ఒక కట్టెకు గుచ్చాలి. అటో వరుసగా గుచ్చినాక తర్వాత దాన్ని కాల్చి కూడా తినవచ్చు. బట్ ఇట్లా కట్టెన గుచ్చిన తర్వాత బాగా 2-3 రోజులు ఎండలో ఇట్లా ఎండబెట్టిన తర్వాత కూడా తినొచ్చు. చాలా టేస్ట్ గా ఉంటది, ఎందుకంటే ఇది ప్రకృతి నేచురల్ ప్రకారం చాలా చాలా బ్యూటిఫుల్ పండు ఇది. మా అన్న అక్కడ పిలుస్తున్నాడు, చెప్పనా ఏమైంది చెప్పు. ఇది కుండీలాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని. ఓకే, దీన్ని చేసుకున్న తర్వాత మన జీడి పండ్లు ఇందులో వేసుకోవాలి. ఇక్కడ అడవిలో అయితే ఏం ప్లాస్టిక్ కవర్లు పెద్ద పెద్ద బ్రాండ్లు ఏం దొరికాయి కాబట్టి ఇక్కడ ఆకులు ఉంటాయి. ఆకుల పైన వేసుకుంటాం. మీకు ఈ అన్న పట్టుకున్నాడు చూడండి, జీడి పండు ఇగో కట్ట ఇట్లా వచ్చాలి. వావ్, ఇది చూడండి నేచురల్ ప్రకారం. ఇది ఇంకోటి చిన్న కట్ట సూది లేదు, దారం లేదు, ఓన్లీ కట్టెలు పత్రాలు 2 ఉన్నాయి. చూడండి ఎంత బాగా చేస్తాడు అన్న. నాకు కూడా వచ్చు, కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ దొరికినాయి చూడండి. ఎగ్జాంపుల్ ఇలా నీకు బాగా ఎండిపోయిన ఇలా ఉన్నప్పుడే దీన్ని తినాలి. చక్కెర కూడా పనికిరాదు దీని ముందల, అంత తీయ ఉంటది. వావ్, చూడండి ప్లాస్టిక్ కవర్ అవసరం లేదు, శుద్ధి దారం అవసరం లేదు. చూడండి ఎంత బాగా చేసిండు. సో ఇప్పుడు నుంచి మేము ముందర వెళ్తాం. ఇప్పుడు సూపర్. ముళ్ళు గుళ్ళు అయితే ఏముంటాయి చెట్టు పైన, నార్మల్ గానే ఉంటది. ఇది విత్తనం, ఇది కూడా పనికి వస్తుంది. దెబ్బలు తాకినప్పుడు ఇక్కడ ఉంటదా, అక్కడేమో చిలకపోతుంది అంటే చీరలు పడతాయి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ కాల్చాలి. కాల్చిన తర్వాత దీని లోపల నుంచి ఒక ద్రవ రూపంలో వస్తుంది. దాన్ని తీసుకుపోయి ఆడ రాస్తే బాగా అవుతుంది. ఒక 2-3 రోజులు రాస్తే అది మంచిగా అవుతుంది, ఏం నొప్పి లేవద్దు. గది దీనిది సొల్యూషన్. ఇది చాలా పనికి వస్తుంది తెలుసా. నేచురల్, ఏ ఆయింట్మెంట్ అవసరం లేదు, ఏ ట్యూబ్ అవసరం లేదు. ఇది రాసుకుంటే మంచి బాగుంది. దీని గురించి నాకు తెలుసు కాబట్టి నేను జాగ్రత్తగా తింటున్నా. మీరు కానీ దీన్ని ఇట్లా తిన్నారనుకో, మొత్తం ఇట్లా తిన్నారనుకో, మొత్తం ఇడే పెద్దగా అవుతుంది. పెద్దలు ఎన్నే ఉన్నాయి కదా, ఇంత అవుతాయి. ఇప్పుడు వేరే చెట్టు కాడ వచ్చినాం. మా అన్న ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు, చూడండి ఎట్లా ఎక్కుతాడు కోతిలాగా. కోతి కన్నా బాగా ఎక్స్పర్ట్ ఉంటాం మేము.
ఎందుకంటే ఎట్లా 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 ఎక్కుతున్నాడో ఎక్కేసి అప్పుడే. మీరు కానీ ఎప్పుడైనా తినాలని ఉంటే పల్లెటూరులో దొరుకుతాయి. దీని బంజారా భాషలో కోకిడి అంటారు. కోకిడి చెట్టు కోకిడి జాడ ఏడుందంటే చెప్పేస్తారు. దీన్ని ఫ్రీగా ఏడ దొరికిన ఆడ తెంపుకొని తినొచ్చు, ఎవరేమన్నారు. అది కూడా చెప్పేస్తున్నాం. డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేము కానీ నెల అయితే చెప్తున్నాం. ఎందుకంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు, అంటే డిసెంబర్ లో దీనికి పండ్లు కూడా అంతా కావు, పువ్వులు అవుతాయి. డిసెంబర్, జనవరిలో దీనికి పండ్లు అవుతాయి. మంచిగా బాగా ఎర్రగా ఉంటాయి. అంత ఎర్రగా ఏమి ఉండవు, మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉంటది. తినాలని ఉంటే ఈ నెలలో ఇక్కడ అడవి ప్రాంతంలో దొరుకుతది. బాగా దొరికినాయి, చూడగలరు మీరు. ఇగో బాగా సూపర్ దొరికినాయి. ఏముంది ఆ చెట్టుకి తేనె ఉందని అంటున్నాడు అన్న. ఏమో పోయి చూద్దాం, ఆగండి. ఉన్నదారా లేదా? ఏం తఫాలు కొడుకున్నాడు రా వీడు. ఉందన్నాడు, ఇప్పుడేమో లేదన్నాడు. ఇక్కడ అన్నది కరెక్టే. ఇక్కడ తేనెలు కూడా బాగా దొరుకుతాయి. ఈ చిన్న చిన్న చెట్లు కొమ్మల పైన దొరికాయి, బాగా పొదల్లో దొరుకుతాయి. ఇప్పుడైతే ఆ చెట్టు మొత్తం క్లీన్ అంతే. ఇక ముగ్గురం ఇప్పుడు బైక్ మీద పోతున్నాం. ఇప్పుడు ఆడ ఊరుకోయి వాళ్ళ ఊరుకోయి మంచి వాళ్ళ స్నానం కూడా చేయలేడు. మార్నింగ్ వచ్చినాం. ఇప్పుడు ఊరుకోయినాక మంచిగా దీన్ని కాలుస్తాం. అప్పుడు మీరు వీడియో చూడగలరు ఇట్లా కాల్చాలి అనేది. వాడు ముఖం కూడా కలగలేదు, అట్లానే తిన్నాడు వాడు. కొట్టు నీ గ్యాంగ్ లో ఎవరైనా ఉంటే వాడిని ముఖం పట్టుకో తినమందండి ఫస్ట్. సో గైస్ ఫైనల్గా ఇంటికాడ అయితే వచ్చేసినాం. ఇప్పుడు దాన్ని వేరే చేస్తున్నారు. ఇప్పుడు మా అన్న కూడా వచ్చి చూస్తున్నాడు ఇప్పుడు ఎట్లా తెంపారు అనేది. గాజర్ హల్వా ఏ విధంగా అయితే చేస్తారో దీన్ని కూడా హల్వా కూడా చేయొచ్చు. ఇదే చూడండి లిక్విడ్, ఇది ఫేస్ కి తొందరగా కడుకోవాలి. ఈ జిడి పండ్లు మొత్తం వేడి చేసినాం. ఇక పండ్లు ఎక్కడ ఉన్నాయి, మనం ఇది నాటినాం అనుకో చెట్టు కూడా కచ్చరు తురి కాడకచ్చరు. ఇప్పుడు వీడు స్నానానికి వెళ్తున్నాడు. అది అడవికి పోయి కాల్చి తింటాము, బాగా మంచిగా రుచి ఆడికి వస్తుంది. కంది కట్టె లోపలికి మంచిగా చూడండి ఎట్లా వేస్తున్నాడు. కట్టెలు కూడా ఉన్నాయి. అన్న ఇంకా కట్టెలు తీసుకొస్తున్నాడు, మంచిగా దాని లోపల వేస్తున్నాడు. కట్టె లోపల అదే వరి కట్టె. అది చూడండి ఫ్రెండ్స్, ఇవి కట్టెలు దొరికినాయి. ఈ కట్టెల పైన మేము ఇప్పుడు కాల్చాలి. జీడి పండుని కాల్స్తున్నాం ఇప్పుడు. దాన్ని మంచిగా కాల్చాలి, మంట పెట్టి. ఇంటి నుంచి మేము పెట్టు కూడా తీసుకొచ్చినాం. మంచిగా మంట పెట్టి మంచిగా కాల్చింది తింటే ఆ రుచి కూడా వేరే. మళ్ళీ దాన్ని ఆరబెట్టి తింటే ఆ రుచి కూడా వేరే, సూపర్ ఉంటుంది అసలు. సంక్రాంతి పుట్టలో దీన్ని తింటే పెద్దోళ్ళు చెప్తుంటారు మంచిది అని. చూడండి మా అన్న ఇప్పుడు కట్టెలు కూడా తీసుకొచ్చిండు. దాన్ని మంచిగా మంట పెడతాయి. ఇప్పుడు చూడండి మంట పెట్టే కూడా టాలెంట్ చూడండి మా అన్న దగ్గర ఎట్లా ఉంది. దాని కింద చిన్న ఇగో ఇట్లా వేస్తున్నాడు. వావ్ చూడండి ఎంత మంచిగా అల్లిండు. అల్లినాక ఇప్పుడు అట్లా పెట్టాలి. ఇట్లా అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత పెద్దగా ఉంది, ఒకటైతే తయారైంది. ఇంత కష్టపడుతున్నాను, సైలెంట్ గుండు అంటున్నాడు నన్ను. మర్చిపోయినా రే బాబు. పైనకి వెళ్ళి ఇట్లా వేస్తున్నాడు. మంట అయితే ఆరిపోయింది. ఇప్పుడు ఇప్పుడైతే ఇది బాగా మంచిగా కాలింది. టేస్టే వేరు. చూడండి ఇప్పుడు తింటున్నాం, సూపర్ టేస్ట్. తీసేయి ఇక మెల్లగా కట్టె నుంచి వేరే చేసుకొని తినాలి. సూపర్ టేస్ట్. నోట్లో నీళ్ళు వస్తుందా? వస్తుంది మరి. పెద్ద సిరీస్ ఆడు ఉంది. తీయడం కన్నా తిన్నుడే ఎక్కువైంది ఇక్కడ. కాలిపోయింది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మర్చిపోకండి. మీరు ఎవరైనా పండుని తినారో కామెంట్ చేయండి. బాయ్.